ఈ వీడియోలో నేను చెబుతున్న అంశాలు కెమిస్ట్రీ సబ్జెక్ట్ తెలిసినటువంటి వాళ్ళకి ఈజీగా అర్థమవుతాయి. నార్మల్ పబ్లిక్ కూడా ఈజీగా అర్థమయ్యేలా నేను చెప్తాను. ఓవరాల్ వీడియో చూసిన తర్వాత మీరు చెప్పండి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి 25 మందిని నరబలి ఇచ్చాడో లేదో చెప్పండి. ఓకేనా? CH3OH అంటారు. OH అన్నది ఆల్కహాల్ గ్రూప్ని ఇండికేట్ చేసింది. ఓకే, CH3OH మిథనాల్ అంటారు, దాన్నే మిథైల్ ఆల్కహాల్ అంటారు. C2H5OH దీన్ని ఇథనాల్ అంటారు, ఇథైల్ ఆల్కహాల్ అంటారు. మనకి ఈ రెండే ఇప్పుడు కావాలి. మనం రెగ్యులర్గా తాగే మందు ఉంటుంది కదా, ఏది వైన్, విస్కీ లైక్ ఇలా. అందులో ఈ విస్కీ, బ్రాందీ అండ్ వోడ్కా లైక్ ఇవేలు అనుకున్నప్పుడు వాటిని ఇథైల్ ఆల్కహాల్ అంటారు. ఇది ఎలా తయారు చేస్తారు? మామూలుగా ఫుడ్ రిలేటెడ్ గ్రేప్స్, ఫ్రూట్స్ వీటికి సంబంధించి పులియబెట్టి కొల్లబెట్టదంటే చూసా, అలా చేసి పులియబెట్టి ఆ పులియబెట్టి లైక్ ఇదంతా చేసి దాని నుంచి ఈ ఇథనాల్ని ప్రొడ్యూస్ చేస్తారు. అంటే నేచురల్ ప్రాసెస్. ఓకే, మిథనాల్ ఇది కార్బన్ మొనాక్సైడ్, విషవాయువు కార్బన్ మొనాక్సైడ్. ఓకేనా? దాన్ని హైడ్రోజన్ చేస్తారు, హైడ్రోజనేషన్ అంటారు ప్రాసెస్, కెమికల్ ప్రాసెస్. ఓకే, అలా తయారు చేసిన ద్వారా వచ్చేది మిథనాల్. ఈ మిథనాల్ని కెమికల్ ల్యాబ్స్లో వేరే చోట్ల ఫ్యూయల్గా వాడుతూ ఉంటారు, ఇంధనంగా. ఇట్స్ ప్యూర్లీ భయంకరమైన కెమికల్. ఎంత భయంకరమైందంటే ఒక 1/2 టీ స్పూన్ చాలు, డైరెక్ట్గా మిథనాల్ 1/2 టీ స్పూన్ కానీ నువ్వు తాగితే నువ్వు గుడ్డెడు అయిపోతావు, కళ్ళు పోతాయి. అటువంటి మిథనాల్ని జగన్మోహన్ రెడ్డి పాలనలో నాటు సారా విషయంలో, కల్తీ మద్యం విషయంలో వాడి జంగారెడ్డి గూడెంలో 2022 మార్చి 2 నుంచి మార్చి 9 వరకు 25 మందిని చనిపోవడానికి కారణమైంది. ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు కేసు నమోదు చేయకుండా రెగ్యులర్గానే ఇక్కడ ఇలా చనిపోతూనే ఉంటారు అంటూ కేసు తీసుకోవాలి. ఆ నోట ఈ నోట పాకి పచ్చి బుధులు తిడుతూ ఉంటే అప్పుడు కేసు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పరకామణి కేసు ఏదైతే చాలా చిన్న కేసు అన్నాడో, చాలా చిన్న చోరీ అన్నాడో, ఈ కేసు సంబంధించి అసెంబ్లీలో ఏమన్నాడు తెలుసా? రాష్ట్రంలో జనాలు కొన్ని చోట్ల చనిపోతుంటారు రాములుగానే, అలా అక్కడ చనిపోయారు తప్ప వేరేది కాదు, వాళ్ళు కల్తీ మద్యం వల్ల చనిపోలేదని చెప్పాడు. మనిషేనా? వీళ్ళు నరబలి ఇచ్చాడా లేదా ఇప్పుడు మీరు చెప్పండి. వాళ్ళు ఎప్పుడూ లేనటువంటి లక్షణాలతో సైడ్ ఎఫెక్ట్తో ఆ రోజు చనిపోయారు. కళ్ళు మసకబారడం, నాలక మొత్తం నల్లగైపోవటం, ముఖం పాలిపోవటం, వారికి సంబంధించి వామిటింగ్స్, కొంతమంది మోషన్స్, కడుపు నొప్పి, మంట గుండెల్లో, నరకం అనమాట వాళ్ళు అనిపించింది. అలా నరకం అనిపించి వాళ్ళు చనిపోయారు 25 మంది. ఆ రోజు కనీసం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా ల్యాబ్ రిపోర్ట్లు, ఫోరెన్సిక్ రిపోర్ట్లు, అటాస్పీ రిపోర్ట్లు కూడా పక్కన పెట్టేసి చేతులు దులిపేసుకుంది వైసీపీ ప్రభుత్వం. మరలా వచ్చేది మనమేలే, పక్కన పడేయండిరా అని. కూటమి ప్రభుత్వం వచ్చాక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. వాళ్ళు ముందుగా ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, వారి దగ్గరికి వెళ్ళి చనిపోయిన వాళ్ళు మీకేమవుతారు, చనిపోయిన వారు ఎలా ఉన్నారు, ఎప్పుడు నార్మల్గా, చనిపోయే రోజు అసలు ఏమైంది, ఆ రోజు ఏం చేశారు ఏంటి అన్నప్పుడు వాళ్ళు చెప్పిన లక్షణాలు విన్నటువంటి సిట్ అధికారులకి అసలు కళ్ళనీళ్ళు ఆగలేదంట. ఎందుకు? ఆల్మోస్ట్ కెమికల్ ల్యాబ్లో పరీక్షలు జరుపుతారు చూసారా, క్లినికల్ ట్రయల్స్, అటువంటిది జరిగింది ఆ రోజు. అక్కడ మెలికలు తిరుగుతూ అల్లల్లాడిపోయి చనిపోయారంట. చనిపోయిన అంతా కూడా మరలా 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్ళు. అంటే వీళ్ళ మీద ఆధారపడి కుటుంబ సభ్యులు ఉన్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, అండ్ పిల్లలు, ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ హెడ్ అంతా. అసలు అదెందుకు తాగారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్రమ మద్యం, దాన్ని ఏమో అక్రమ మద్యం కాదు, అక్రమ మద్యం ఉందిలే కానీ నాసిరకం మద్యాన్ని పట్టుకొచ్చి దాన్ని అమ్మతో మొదలెట్టాడు. అది కూడా ఏ రకంగా? 200, 300, 400, 500 మామూలుగా మ్యాష్నోసో, మెక్డోవలో ఏమో ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఏంటంటే ఈజీగానే సులభంగానే దొరుకుతాయి, మరీ అంత హానికరం కాదు.
మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఓకే, మరలా చెప్తున్నాను. బట్ ఇప్పుడు మద్యం అమ్మకాలు జరుగుతుంది చెప్పి గవర్నమెంట్, బట్ బ్రాండెడ్ మద్యం ఇప్పుడు అమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, మద్యపానం ఆరోగ్యానికి హానికరమే, బట్ మాననేళ్ళు ఉంటారు కాబట్టి ఇక వారి కోసం కొంచెం క్వాలిటీ మద్యం ఇస్తున్నాం అన్నారు. ఓకే, జగన్ రెడ్డి ఏం చేశాడు, క్వాలిటీ మద్యాన్ని తీసేసి నకిలీ మద్యం, అక్రమ మద్యం, పనికిమాల మద్యాన్ని పెట్టి దారుణంగా రేట్లు పెంచారు. అప్పుడు పబ్లిక్ ఏమనిపించింది, అరే దీనికన్నా నాటు సారా తాగటం బెటర్ రా, ఇదే కదా అనిపించింది కొంతమందికి. పాప అమాయకులు నాటు సారా సైడ్ వెళ్ళారు. ఆ నాటు సారా కాసే వాళ్ళు ఏం చేస్తారు, కిక్ ఇవ్వటం కోసం అని చెప్పేసి ఇందా నేను ఏం చెప్పాను, మిథనాల్కి సంబంధించి 1/2 టీ స్పూన్ డైరెక్ట్ అయితే కళ్ళు పోతాయని చెప్పి గుడ్డలు అయిపోతాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మిథనాలను పట్టుకెళ్ళిపోయి ఎక్కువ మొత్తం సారా కదరని చెప్పేసి, నీళ్లు కదని చెప్పేసి వాటిల్లో దీనిని ఎంతో కలిపారు క్వాంటిటీ, కిక్ ఇచ్చిద్దిరా ఏం కాదురా అన్నట్టు. ఆ కలిపే పనికి మనని ఎదవలు వచ్చేసి ఎవరు అంటే ల్యాబ్ ఎక్స్పర్ట్స్ ఏం కాదు, వాళ్ళు నార్మల్గా ఇంత మోతాదో కలిపేస్తారు. దాంతో మోతాదు మించింది, భయంకరంగా సైడ్ ఎఫెక్ట్లో చనిపోయారు. ఆ అక్రమ మద్యం, ఆ నకిలీ సారానా పేరు కూడా కరెక్ట్ గుర్తురావట్లేదు, అంత కోపం వచ్చేసింది. సో ఆ సారాకి సంబంధించి, నకిలీ మద్యానికి సంబంధించి ఈ కాశీవాళ్ళు మొత్తం ఎవరంటే వైసీపీ వాళ్ళు. దాని సంబంధించి మళ్ళీ వీళ్ళకి ఎవరైతే లోకల్గా ఉన్నారో వాళ్ళకి మళ్ళీ మామూలు ఏంటండి అసలు. ఆనాడు ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు పబ్లిక్ కానీ ప్రెస్ మీట్లో చెప్పారా లేదా, మద్యం రేటు పెంచాం ఆటోమేటిక్గా తాగటం తగ్గిస్తారు. నకిలీ ఏమంటారు, బ్రాండెడ్ మద్యం లేదు ఆటోమేటిక్గా అరే నేను తాగే మందు లేదని చెప్పేసి తగ్గిస్తారు. ఇదేనా వాళ్ళు చెప్పింది, వాళ్ళ బతుకులా మనుషులని అసలు వాళ్ళు. మీరు ఏమొద్దండి, మిథనాల్, ఇథనాల్ లేదా మిథాల్ ఆల్కహాల్, ఇథర్ ఆల్కహాల్ డిఫరెన్స్ అని చెప్పేసి కొట్టండి నెట్లో. అసలు మీరు నిజంగా ఆ రప్ప అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు, రెండర రప్ప అని మీరు నరుగుతారు వాళ్ళు, తెలుసా వాళ్ళని. మందు అలవాటు ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి ఇథర్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్ డిఫరెన్స్ అనేది కొంచెం చూడండి. మిథైల్ ఆల్కహాల్ని అసలు ఎలా జనాలకు తాగిపించారని మీకు కనుక అనిపిస్తే ఇక వైసీపీ వారిని ఏం చేయాలనుకుంటారంటే కింద కామెంట్లో తెలియచండి. నిజంగా కూటమి ప్రభుత్వం కనుక రాకపోతే సామాన్యులు ఏపీలో బతికే పరిస్థితి ఉండేది కాదు. ప్రకృతి వనరులు అన్నవి ఉండవు, మొత్తం దోచుకోవడమే. ఇక తిరుమల దేవుడి యొక్క హుండీని వైసీపీ డబ్బాగా మార్చేసుకునేవాళ్ళు. అండ్ కల్తీ నెయ్యి యాక్చువల్ సప్లై అయ్యేది, జనాలు కూడా అది దీని రేపు కూడా రోగాలు వచ్చేవాళ్ళు. ఎందుకు ఆ కల్తీ నెయ్యిలో వచ్చేసి అసలు ఏంటంటే నెయ్యే లేదు, పామాయిల్ అండ్ కెమికల్స్ కలిపి నెయ్యిలా చేసేసారు. మైసూర్ ల్యాబ్ ఇచ్చింది అది రిపోర్టు. సో ఇటువంటి వైసీపీని ఎలారా ఇంకొక పార్టీ అనుకుంటున్నారు, ఇటువంటి వైసీపీకి ఎలారా ఇంకా జెండాలు మోస్తున్నారు, ఇటువంటి వైసీపీకి అదే జగన్ ఇంకా ఎలారా మీరు నాయకుడు అనుకుంటున్నారు. ఇంత పాపాత్మ, ఇంత దుర్మార్గుడు అసలు ఎక్కడైనా ఉంటాడా? ఈ వైసీపీ రాజకీయ పార్టీ అన్నామా? అరే వైసీపీకి మనం 39% ఎవరో ఓట్లేసింది, సరే అమాయకులు ఓట్లేసారు అనుకుందాం. పోనీ ఈ మధ్య కాలంలో కావేస్ మీడియాలో నేను ఇస్తాను కదా వీడియోలు అన్నీ ప్రాపర్గా విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్తోనే చెప్తున్నాను కదా. ఇప్పుడు కూడా ఇంకా వైసీపీకి అంటూ అంటగాగేది ఎవరు? ఆల్మోస్ట్ ఒళ్ళు తగలబెట్టుకోవడం వైసీపీ సైడ్ మీరు ఉండటం అంటే. సిట్ ప్రపంచంలో దర్యాప్తు చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక ఇప్పుడైనా కానీ ఇమ్మీడియట్గా కూటమి ప్రభుత్వం దీనికి బాధ్యులు ఎవరు, దీని వెనకున్న కింగ్ పిన్ ఎవరు మొత్తం బయటికి లాగి కొడుకులని జీవితాంతం జైల్లో పెట్టండి. వీలైతే జడ్జిలకు దండం పెడుతున్నా మరణ శిక్ష విధించండి. ఈ సారా కాసినటువంటి ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి.